గతంలో కంటే చేయని ఇప్పుడు చాలా అభివృద్ధి చెందింది. 4 ఎక్స్లేటర్లు అప్ డౌన్ ఉన్నాయి. మెయిన్గా వృద్ధుల కోసం ర్యాంప్ ఏర్పాటు చేసి చాలా మంచి చేసింది నరేంద్ర మోడీ గారు. వృద్ధులు మెట్లెక్కడం చాలా ఇబ్బంది పడాయి. ఇప్పుడు వృద్ధుల ఓల్డ్ ఏజెస్లకి నేరుగా నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. వాళ్ళు హ్యాపీ, ఎలాంటి కూలి అవసరం సహాయం లేకుండా, ఏ అవసరం లేకుండా చాలా పనిచేస్తాయి ర్యాంప్. మెయిన్గా లిఫ్ట్లు పెట్టారు. వృద్ధులకు, వికలాంగులకు లిఫ్ట్లు బాగా పనిచేస్తాయి. 2కి వెళ్ళొచ్చు, 3కి వెళ్ళొచ్చు, 4కి కూడా వెళ్ళొచ్చు. లిఫ్ట్లు ఉన్నాయి, అన్ని లిఫ్ట్ సౌకర్యాలు పెట్టారు. ప్రయాణికులకు సౌకర్యంగా ఏమేమి పెట్టారు ఇక్కడ? మెయిన్గా ఎక్సిలేటర్, అప్ డౌన్, లిఫ్ట్, వికలాంగుల కోసం లిఫ్ట్లు ఏర్పాటు చేశారు. వృద్ధుల కోసం ర్యాంపులు ఏర్పాటు చేశారు. మెయిన్గా ప్రయాణికులు వెయిట్ చేయడానికి ప్రీపెయిడ్ ఏసీ వెయిటింగ్ హాల్ పెట్టారు. ఎవరైనా జనరల్ టికెట్ కూర్చున్న ప్రయాణికులు ప్రీపెయిడ్ ఏసీ వెయిటింగ్ హాల్ కూర్చోవచ్చు. మీ జీవన వ్యవస్థ ఎట్లుంది? మా జీవన వ్యవస్థ మొత్తం మెరుగుపడలేదు, ఏం మెరుగుపడలేదు, బాగుపడలేదు. స్విగ్గీ, జొమాటో, ఆన్లైన్ ఫుడ్ వల్ల మా ఫుడ్ నడవట్లేదు. వాడు ఎక్కడో ట్రైన్లో ఉండి యాప్ బుక్ చేస్తారు. వాళ్ళు ట్రైన్లో 1000 మంది 500 మంది ఫుడ్ ప్రిపేర్ చేసి పెడతాం. మేము వండి పెడతాం. ఆన్లైన్లో వాళ్ళు 1000 మందికి వండించి పెడతారు. దానివల్ల ఇక్కడ మేము వండి పెట్టిన పాడైపోతే, వాడు వండి పెట్టింది పాడైపోతుంది. దేశంలో ఫుడ్ అంతా వేస్ట్ అవుతుంది ఆన్లైన్ ఫుడ్ వల్ల. మెయిన్గా ఫుడ్ వేస్ట్ అంతా ఆన్లైన్ ఫుడ్ మొత్తం ఎత్తేస్తే దేశంలో, భారతదేశంలో రేట్లు పెరిగాయి. ఫస్ట్ ఆన్లైన్ ఫుడ్ వల్ల రేట్లు పెరిగిపోతాయి. వాడు కొనడం, మేము పడేయడం, వాడు పడేయడం, వండి పడేయడం అవుతుంది. మెయిన్గా ఇది బంద్ చేయాలి. ఆన్లైన్ ఫుడ్ బంద్ చేస్తే వ్యవస్థ, వ్యవస్థ బాగుపడుతుంది.